హాయ్ అండ్ హలో అందరికీ. నేను మీ డాక్టర్ వివేక్, మీ ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌ని. ఈరోజు ఒక సైనసైటిస్ ఉన్న పేషెంట్ ఏ ఫుడ్స్‌ని అవాయిడ్ చేయాలో మాట్లాడుకుందాం. నంబర్ 1 ఫస్టొచ్చి డైరీ ప్రొడక్ట్స్. డైరీ ప్రొడక్ట్స్ అంటే పాలు గానీ, పెరుగు గానీ, పన్నీర్ గానీ, టోఫు గానీ. ఎందుకంటే ఈ డైరీ ప్రొడక్ట్స్‌లో కెసిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఈ కెసిన్ అనే ప్రోటీన్ మన ముక్కులో ఎక్కువ మ్యూకస్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ మ్యూకస్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల మనకి సైనసైటిస్ ఎక్కువ అవుతుంది. సెకండ్ వచ్చి డీప్ ఫ్రైడ్ అండ్ ఆయిల్ ఫుడ్స్. ఈ ఆయిల్ ఫుడ్స్‌లో మనకి సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల మన బాడీలో ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది. ఇలా ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా మనకి సైనసైటిస్ ఎక్కువ ఉంటుంది. థర్డ్ వచ్చి కోల్డ్ అండ్ ఫ్రిడ్జ్ ఐటెమ్స్. ఐస్ కోల్డ్ వాటర్ గానీ, ఫ్రిడ్జ్ వాటర్ గానీ, ఐస్ క్రీమ్స్ గానీ, కూల్ డ్రింక్స్ గానీ ఇవన్నీ తీసుకోవడం వల్ల మన ముక్కులో వేసో కన్‌స్ట్రిక్షన్ అవుతుంది. ఇలా వేసో కన్‌స్ట్రిక్షన్ అవ్వడం వల్ల మనకి సైనసైటిస్ ఎక్కువ అవుతుంది. ఫోర్త్ వచ్చి రిఫైన్డ్ షుగర్స్ అంటే కేక్ గానీ, పేస్ట్రీస్ గానీ, స్వీట్స్ విత్ రిఫైన్డ్ షుగర్స్ ఉన్నవి గానీ, ఇవన్నీ స్వీట్ బిస్కెట్స్ గానీ, ఇవన్నీ తినడం వల్ల మన బాడీలో ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది. ఈ ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువ అవ్వడం వల్ల మనకి సైనసైటిస్ ఎక్కువ అవుతుంది. లాస్ట్ వచ్చి ఆల్కహాల్ మందు తాగడం వల్ల మన ముక్కులో వేసో డైలేషన్ అవుతుంది. ఈ వేసో డైలేషన్ అవ్వడం వల్ల మన ముక్కులో ఎక్కువ స్టఫీనెస్ డెవలప్ అవుతుంది. దానివల్ల సైనసైటిస్ ఎక్కువ అవుతుంది. లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి మీరు ఏమైనా ఆహారాలకి అలర్జీ ఉంటే లైక్ కొంతమందికి చేపతినడం వల్ల అలర్జీ వస్తుంది. కొంతమందికి వంకాయ వల్ల అలర్జీ వస్తుంది. ఇలా ఏ ఏ ఏ వల్ల ఫుడ్స్ మీకు అలర్జీ అనిపించి వాటి వల్ల మీ సైనస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతుంటే మీరు కంపల్సరీ ఆ ఫుడ్స్‌ని అవాయిడ్ చేయాలి. మరిన్ని ఇటువంటి ఏంటి చిట్కాల కోసం ఈ ఛానెల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ.